హాయ్ హలో వెల్కమ్ టు లెజెండ్ టీవీ. ఏపీలో పర్టికులర్గా ఖరేడు నెల్లూరు జిల్లాకు సంబంధించి ఖరేడు రైతుల ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిన క్రమంలో గత వారం రోజుల నుంచి గత 15 రోజుల నుంచి నేషనల్ వైడ్ ఇష్యూ లాగా తయారైన పరిస్థితి. ఎందుకంటే రామాయపట్నం సంబంధించి అక్కడ పోర్టు రావడము, దాని దగ్గరలో ఉన్న భూముల్ని ఈ షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ కి కేటాయించడము, అక్కడి నుంచి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఖరేడుకి షిఫ్ట్ చేయడము, 8,300 ఎకరాల భూమిని అక్కడ ఖరేడు రైతుల దగ్గర నుంచి, అక్కడ 2 పంటలు పండే సాగు రైతుల దగ్గర నుంచి ఆ భూమిని తీసుకోవడం అనేది చాలా పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఇది గతంలో 30వ తారీఖు రోజు కావచ్చు, అంతకు ముందల ఖరేడు రైతులు చేసిన ఉద్యమంకి చాలా మంది పార్టీ నాయకులు, అంటే అక్కడ సిపిఐ సిపిఎం పార్టీ, వైసీపీ కావచ్చు, టీడీపీ కావచ్చు, జనసేన కావచ్చు, ఏ పార్టీ కూడా మద్దతు ఇవ్వని పరిస్థితుల్లో ఒక నిస్సహాయ పరిస్థితి ఏర్పడిన క్రమంలో ఒకే ఒక పార్టీ ముందుండి ఉద్యమాన్ని నడిపించింది. ఆ పార్టీ ఏంటనేది మళ్ళీ మాట్లాడదాం. సో ఇక్కడ పర్టికులర్ గా చూసుకుంటే 8,300 ఎకరాలకు సంబంధించిన రైతులు నిస్సహాయ స్థితిలో ఉన్న క్రమంలో ఈ రోజు ఒక విచిత్రమైన సిచ్యువేషన్ ఇది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డిని వెళ్ళి ఈ రైతుల్లో కొంతమంది, అంటే అందరూ అని నేను చెప్పట్లేదు, కొంతమంది వెళ్ళి జగన్మోహన్ రెడ్డిని కలవడం జరిగింది. అసలు జగన్మోహన్ రెడ్డికి షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ అనే సంస్థకి తర్వాత ఈ మొత్తం వ్యవహారానికి మూల కారణమే జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన కుటుంబ కంపెనీగా షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ ని చూస్తారు. ఎందుకంటే గత ప్రభుత్వంలో 2019 నుంచి 2024 వరకు ఉన్న వైసీపీ టెన్యూర్ లో 100 కోట్లలో ఉండాల్సిన కంపెనీ కొన్ని 1000 కోట్లలోకి ఎదిగింది అంటే దానికి కారణం ఈ 1000 కోట్ల రూపాయల కాంట్రాక్టుల్ని షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ కి వైసీపీ ప్రభుత్వమే కట్టబెట్టింది. సో జగన్మోహన్ రెడ్డి ఫ్యామిలీ అనుబంధ సంస్థ, అంటే ఆయన సొంత కుటుంబంలోని జేబులో కంపెనీ, పాకెట్ కంపెనీ లాంటి కంపెనీకి కొన్ని 1000 కోట్ల కాంట్రాక్టులు కట్టబెట్టి, అలాగే సేమ్ టైం రామాయంపట్నం పక్కన ఉన్న భూముల్ని కేటాయించింది కూడా వైసీపీ ప్రభుత్వం, ఇదే జగన్మోహన్ రెడ్డి. సో ఎలా ఉందంటే దొంగ చేతికే తాళం ఇచ్చినట్టు తయారైంది. నా చెయ్యిని నరికినోడి దగ్గరికి వెళ్ళి కుట్లు వేయించుకుంటా, చికిత్స చేయించుకుంటా అనే పరిస్థితిలో రైతులు, అంటే అక్కడున్న కొంతమంది రైతులు తయారయ్యారు. సో ఇదే క్రమంలో కూటమి ప్రభుత్వం ఎందుకు జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన ఆర్డినెన్స్లు కావచ్చు, ఆయన ఇచ్చిన భూ కేటాయింపుల్ని కావచ్చు ఎందుకు సమర్థిస్తుంది అంటే, కూటమి ప్రభుత్వం రాబోతుంది అని షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ కి ముందలగానే, అంటే 2-3 నెలల ముందలే వాళ్ళకు ఒక ఇండికేషన్ ఉంది. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కనుక కూలిపోతే ఏంటి మా పరిస్థితి అనే క్రమంలో జగన్మోహన్ రెడ్డి సొంత అనుబంధ సంస్థ కాబట్టి, సొంత ఫ్యామిలీ కంపెనీ లాంటి షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ ముందుగానే కూటమి ప్రభుత్వానికి ముడుపులు అందజేశారు అనేది క్లియర్ గా తెలుస్తుంది. ఎందుకంటే ముడుపులు ఎక్కడ అందిని, ఎలా అందిని అనేది వేరే వ్యవహారం అయితే, ముడుపులు ఇవ్వబట్టే మాకు ఈ భూముల్ని కట్టబెట్టారు అనేది షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ చెప్పుకుంటున్నా, ఆఫ్ ది రికార్డ్ చెప్పుకుంటున్నా తతంగం. సో ఇదే క్రమంలో ప్రజల్ని మోసం చేసిన నాయకులు ఉన్నారు, కానీ నాయకుల్ని మోసం చేసిన ప్రజలు లేరు ఈ రోజు వరకు. సో అలా జరగదు అనుకుంటున్న క్రమంలో కొంతమంది రైతులు జగన్మోహన్ రెడ్డిని కలవడం ఈ ఖరేడు సంబంధించిన ఉద్యమాన్ని చల్లార్చే ప్రయత్నం చేయడమే అవుతుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయాల వల్లే శాపంగా మారి ఖరేడు రైతులు ఇక్కడ ఇబ్బంది పడుతుంటే, అందుట్లో కొంతమంది రైతులు వెళ్ళి జగన్మోహన్ రెడ్డిని కలవడం అనేది తీవ్ర వ్యతిరేకత చవిచూస్తుంది రాష్ట్రంలో. ఎందుకంటే నిన్నటి వరకు ఖరేడు రైతులకి రాష్ట్ర ప్రజలు కొంచెం సానుభూతి చూపించిన పరిస్థితి. ఎందుకంటే ఇక్కడ రాజధాని పేరుతో కొన్ని 1000 ఎకరాలు తీసుకున్నారు, అసలు దానికి ఎక్కడ లెక్కాపత్రం లేదు అనే పరిస్థితి ఒకలా ఉంటే, రెండో దగ్గరికి వచ్చేసరికి ఖరేడు భూములు, ఖరేడు రైతులు పడుతున్న బాధ, అక్కడ పండుతున్న మ్యాంగోస్ ఇప్పుడు సీజన్ అవ్వడం. ఎందుకంటే ఉలవపాడు మ్యాంగోకి ప్రస్తుతం ఏపీలో సీజన్. సో ఉలవపాడు మ్యాంగోని చూసిన ప్రతి ఒక్కరికి ఖరేడు, దాని పక్కన ఉన్న ఉలవపాడు, ఈ మండలాలన్నీ గుర్తొస్తున్నాయి. సేమ్ టైం ఈ రైతులకి కోసం పోరాడిన ఒకే ఒక పార్టీ, ఇందాక చెప్పాను, బీసీవై పార్టీ, బోడే రామచంద్ర యాదవ్. ఈయన పైన, ఆయనతో పాటు 41 మంది పైన కేసులు పెట్టారు. A1 గా బోడే రామచంద్ర యాదవ్ బీసీవై పార్టీ అధ్యక్షుడిని పెట్టిన క్రమంలో ఆయన హైకోర్టుకి వెళ్ళి మరి ఆ కేసుల్లో స్టే తెచ్చుకున్నారు. సో ఇలాంటి పరిస్థితుల్లో రైతులు వెళ్ళి జగన్మోహన్ రెడ్డిని సహాయం కోరడం అంటే ఒక రకమైన విచిత్రంగానే కనబడుతుంది. మరి జగన్మోహన్ రెడ్డి బ్యాక్ ఎండ్ నుంచి వేరే ఏదైనా డ్రామా క్రియేట్ చేసి ఆ కంపెనీకి లోని రైతుల్ని కొంతమంది ఉద్యమం చేసే వాళ్ళతో కాకుండా వేరే వాళ్ళతో ఏదైనా వేరే సెకండ్ స్టోరీ ఏదైనా నడిపిస్తున్నారా? నిజంగా ఇక్కడ రైతులని మోసం చేస్తున్నారా జగన్మోహన్ రెడ్డి అండ్ కూటమి ప్రభుత్వం అని చూస్తే ఖచ్చితంగానే అలా కనబడుతుంది. ఎందుకంటే రైతుల్ని మోసం చేయడం, చీట్ చేయడంలో కూటమి ప్రభుత్వం అవ్వచ్చు,
వైసీపీ ప్రభుత్వం అవ్వచ్చు చాలా సక్సెస్ అయ్యారు గతంలో చూసుకుంటే. సో ఇదే క్రమంలో పవన్ కళ్యాణ్ కూడా నోరు మెదపని పరిస్థితి. మీరు ఏదైనా చేసుకుంటే, కుంభకోణాలు చేసుకున్నా, స్కాములు చేసుకున్నా, అవినీతికి పాల్పడినా మీరు చేయండి, నన్ను ఎక్కడ లాక్కండి, నేను ఎక్కడ రైతుల దగ్గరికి రాను, మాట్లాడిన అనే పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ అంత మౌనం వహించడం కూడా గత 15 రోజుల నుంచి చూస్తున్నాం. కరేడులో అంత పెద్ద ఉద్యమం జరుగుతుంటే కనీసం బాధ్యతగా అయినా సరే స్పందించని పవన్ కళ్యాణ్ గారు ఎక్కడున్నారనేది ఇప్పటి వరకు అందరికీ అంతు చిక్కని ప్రశ్న. సో ఇక్కడ గత ప్రభుత్వంలో వైసీపీ అలాగే చేసింది, భూముల్ని తీసుకొచ్చి రైతుల భూములనే తీసుకెళ్లి షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ కి కట్టబెట్టింది. సేమ్ టైం అదే పని చంద్రబాబు నాయుడు అండ్ కూటమి ప్రభుత్వం కూడా చేస్తుంది. సో మరి ఎక్కడ తేడా వచ్చింది అంటే, జగన్మోహన్ రెడ్డి అయినా ఇదే దారుణమైన నిర్ణయాలు, ఘోరమైన పరిస్థితుల్ని క్రియేట్ చేస్తే, సేమ్ కూటమి ప్రభుత్వం వచ్చి ఏదో మార్పు జరుగుద్ది అనుకుంటే, ఇప్పుడు కూడా అదే సంస్థలు, అదే వ్యవస్థలు రాజ్యాంగాన్ని నడిపిస్తుంటే ఎలా రైతులకి న్యాయం జరుగుతుంది? సో ఇక్కడ రైతుల కోసం ముందుకొచ్చిన రామచంద్ర యాదవ్ లాంటి వాళ్ళు, బీసీవై పార్టీ లీడర్స్ ఏమైపోవాలి? ఎందుకంటే అక్కడికి రానియకుండా ముందస్తుగానే అరెస్ట్ చేసి నోటీస్ ఇచ్చిన క్రమంలో ఆయన చెరువుల్లోంచి, వాగుల్లోంచి, వంకల్లోంచి, తుప్పల్లోంచి, ముళ్ళ పొదల్లోంచి కష్టపడి అంత దూరం ప్రయాణం చేసి ఆయన కరేడు రైతుల్ని కలిసి అక్కడ నేషనల్ హైవేని దిగ్బంధం చేసి నేషనల్ ఇష్యూగా తీసుకెళ్లిన పరిస్థితుల్లో ఇప్పుడు ఆయనకి ఎవరు సమాధానం, ఎవరు ఆయనకి మద్దతు తెలుపుతారనేది చూడాల్సిన అంశం. ఎందుకంటే నేషనల్ వైజ్ వెళ్ళింది, నేషనల్ వరకు నేషనల్ ఇష్యూ కింద కరేడు భూములు, కరేడు రైతుల సమస్య వెళ్ళింది అంటే దానికి క్రెడిబిలిటీ మొత్తం బీసీవై పార్టీకే, రామచంద్ర యాదవ్ గారికి చెందుతుంది. ఇదే క్రమంలో జగన్మోహన్ రెడ్డిని కలిసిన రైతులు నిజంగానే కరేడు రైతులా, లేదంటే ఎక్కడైనా ఫ్యాబ్రికేటెడ్ స్టోరీ జరిగిందా, లేదంటే ఇంకేంటి అనే వ్యవహారం అయితే తెలియాల్సి ఉంది. సో రేపు నిజంగా రైతుల కోసం, రైతులకు ఏదైనా కష్టం వచ్చినా రైతుల కోసం ఎవరైనా ముందుండి పోరాడాలి అంటే ఎలా? ఎందుకంటే ఆల్ పార్టీ మీటింగ్ కి పిలిచి అన్ని పార్టీలు సమావేశమయ్యి ఇప్పుడు అక్కడ ఏదైనా మద్దతు తెలిపితే మీరు మాకు సపోర్ట్ చేయండి అని చెప్పేసి రైతులు కోరడం వేరు. ఏదైతే సొంత కంపెనీ, జేబు కంపెనీ అయిన జగన్మోహన్ రెడ్డి జేబు కంపెనీ అయిన షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ కి వీళ్ళు వెళ్ళి రైతులు వెళ్ళి మద్దతు తెలపడము అంటే దీన్ని ఏ రకంగా చూడాలి అనేది కూడా చర్చ జరుగుతుంది బయట. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి శాంక్షన్ చేస్తాడు, ఆయన సొంత కంపెనీ, ఆయన కుటుంబ కంపెనీ చైర్మన్లు, ఎండీలు పులివెందులకు సంబంధించిన వ్యక్తులు. 100 కోట్లలో ఉండాల్సిన కంపెనీ 1000 కోట్లలోకి ఎదిగిందంటే ఆ పుణ్యమంతా జగన్మోహన్ రెడ్డిదే. జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబ కంపెనీకి వెళ్ళి ఎలా రైతులు మద్దతు తెలపండి అని అడుగుతారు? సేమ్ టైం టీడీపీ దీన్ని ఎలా చూస్తుంది? టీడీపీ ఎలాంటి న్యాయం చేస్తుంది? కరేడు రైతులకి నోటిఫికేషన్ ఇవ్వకుండా ఆపగలుగుతుందా? అంత దమ్ము జగన్మోహన్ రెడ్డికి ఉందా? అంటే రైతులు వెళ్ళి జగన్మోహన్ రెడ్డి దగ్గర సరెండర్ అయిపోయారా? లేదు అంటే ప్రభుత్వ వైఫల్యమా? లేదంటే ప్రతిపక్షం లేదు రాష్ట్రంలో అనే పరిస్థితులా? లేదు రైతుల పక్షాన్ని ఎవరైనా సపోర్ట్ చేయడానికి, మద్దతు తెలపడానికి నిజంగా నిలబడితే ఇలాంటి అవినీతికి పాల్పడి, అంటే రైతుల్ని కూడా, అంటే నిజంగా రైతులు 8300 ఎకరాలకు సంబంధించిన రైతులు ఎక్కడా కూడా చాలా హానెస్ట్ గా ఉన్నట్టే కనబడుతుంది. సో దాంట్లో కొంతమందిని డివైడ్ చేసి జగన్మోహన్ రెడ్డి పిలిపించుకొని నాకు మద్దతు తెలుపుతున్నట్టు మీరు చెప్పండి. లోపల జరిగిన చర్చకి సంబంధించి సారాంశం ఎక్కడ ఇప్పటివరకు బయటకు రాని పరిస్థితి. కానీ వీళ్ళకి సోషల్ జగన్ మోహన్ రెడ్డికి సంబంధించిన సాక్షి మీడియా, లేదంటే బ్లూ మీడియా ఏదైతే ఉందో ఆ మీడియా మొత్తం కంప్లీట్ గా కరేడు రైతులు జగన్మోహన్ రెడ్డిని మద్దతు కోరారు. సో జగన్మోహన్ రెడ్డి మద్దతు ఇచ్చేశారు. సో జగన్మోహన్ రెడ్డి సీన్ లోకి ఎంటర్ అయ్యాక షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ కి ఆ కాంట్రాక్ట్ క్యాన్సిల్ అయిపోద్ది, లేదంటే భూములు వెనక్కి తీసుకుంటారు అనే పరిస్థితిలో వాళ్ళు ప్రచారం చేస్తున్నా జగన్మోహన్ రెడ్డి తినే కూట్లో మట్టేసుకునే పరిస్థితి లేదు. ఈ కరేడు రైతుల కోసం కాదు, రాష్ట్రంలో ఉన్న ఏ రైతు సమస్యని పట్టించుకున్న పాపాను పోలేదు జగన్మోహన్ రెడ్డి గతంలో. అలాంటి జగన్మోహన్ రెడ్డికి రైతుల నెత్తురు తాగిన జగన్మోహన్ రెడ్డికి అని కూడా ఈ సందర్భంలో మాట్లాడచ్చు. ఎందుకంటే ఈ కరేడు రైతులు కావచ్చు, అక్కడ రామాయణపట్నం పోర్టు పక్కనున్న మిగతా పొలాలకు సంబంధించిన, మిగతా మండలాల పొలాలకు సంబంధించిన రైతులకు సంబంధించిన రక్తాన్ని చవి చూడాల్సి వచ్చిన పరిస్థితులు ఉన్నాయి ఈ నిమిషం. అంటే దీనికి మొత్తానికి మూల కారణం జగన్మోహన్ రెడ్డి. సో జగన్మోహన్ రెడ్డిని వెళ్ళి ఒక హంతకుడి దగ్గరికి వెళ్ళి నన్ను కాపాడండి అనే ప్రయత్నం రైతులు ఎందుకు చేస్తున్నారు అనేది కూడా చూడాలి. దీని వెనకాల ఉన్న ఆంతర్యం ఏంటి, దీని వెనకాల ఉన్న గూడుపుటని ఏం జరుగుతుంది? కూటమి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి కలిసి ఆడుతున్న డ్రామానా? ఎందుకంటే కాపాడండి మహాప్రభు అని చెప్పి జగన్ ఫ్యామిలీలో ఉన్న కంపెనీలే, షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ వెళ్ళి చంద్రబాబు నాయుడు కాళ్ళు పట్టుకుంటే చంద్రబాబు నాయుడు ఏ గేమ్ ఆడాలని చెప్పేసి దశ దిశ నిర్దేశం అంతా చంద్రబాబు నాయుడు అండ్ కూటమి టీము
ప్లాన్ చేస్తుంది. సేమ్ టైం రైతులు వెళ్ళి జగన్మోహన్ రెడ్డిని కలుస్తారు. జగన్మోహన్ రెడ్డి బయటకు వచ్చి మేము మద్దతు తెలుపుతున్నాం, కరేట్ రైతులు మమ్మల్నే నమ్ముతున్నారు అంటే ఎంతకన్నా దౌర్భాగ్యమైన పరిస్థితి లేదు. సో రైతులు కరెక్ట్ డెసిషన్ తీసుకోవాలి. నేషనల్ ఇష్యూ వరకు వెళ్ళింది అంటే అది ఎవరి వల్ల, ఎందుకు వెళ్ళింది అనే క్లారిటీకి మీరు మెయింటైన్ చేయాలి. సో రైతులు ఈ విషయంలో ఒక క్లారిటీకి వస్తారని కోరుకుంటూ థ్యాంక్ యూ.